మత్తయి సువార్త మత్తయి సువార్త రెండవ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిపి బిగ్గరగా చదువుదామండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అలాగే లూకాసు వార్త రెండవ అధ్యాయము 10-11 వచనాలు మనము చదువుకుందాం. అందరం కలిపి బిగ్గరగా చదువుదామండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవ, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. నేను నిన్ను ఆరాధించుటకై నేను చదవబడిన లేఖన భాగం నుంచి మాతో మాట్లాడండి. నీవు కలిగజేసిన మహారక్షణ కొరకై నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. తండ్రి నానా ప్రభా, నాకు జ్ఞాపకం చేసుకుని తోడయుండి మహిమ పొందుతారని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో ఏమైందంటే, ఒక శిశువు పుట్టి ఉన్నాడు. అతన్ని బట్టి వారు అజ్ఞానులు అత్యానందభరితులై ఏం చేశారంట, వచ్చి ఆయనను చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించారు. అంటే ఆ శిశువును ఆరాధించారు. అలాగే ఇక్కడ ఆ దూత చెప్తుంది, పరలోకము యొక్క దూత చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును మీకు తెలియజేస్తాను. ప్రజలందరికీ ఒక సంతోషకరమైన శుభవార్త మీకు ఉంది. ఏంటి ఆ శుభవార్త అంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒక మనుషుడు పుట్టడం వలన ఆ కుటుంబంలో సంతోషం కలుగుతుంది. లేదా ఒక రాజు యొక్క కుమారుడు పుట్టడం వలన ఆ రాజ్యంలో సంతోషం కలుగుతుంది. మా కొరకు ఒక రాజకుమారుడు పుట్టాడని. కానీ ఈ యొక్క రాజు లేదా ఈ రక్షకుడు ఎటువంటి వాడంటే, ప్రజలందరికీ అంటే ఏ భేదము లేదు, అందరి ప్రజలకి ఈ యొక్క ఆ శిశువు రక్షణ అనుగ్రహించేవాడు కనుక, అందుకే ఏమంటుందంట, అందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానం. సంతోషము, అందరికీ సంతోషము. ఆ యొక్క శిశువు పుట్టడం వలన అందరికీ సంతోషము. ఈ రోజే కాదు, యుగయుగములు కూడా ఈయన పుట్టడం వలన సంతోషము. అయితే ఆయన ఇటు ఎలా పుట్టాడంటే, ఏదో సామాన్యమైన మానవుడిగా తన యొక్క ఇష్టానుసారంగా లేదా తన పని ఏదో నెరవేర్చుకోవడానికి తన ఇష్టం చెప్పుని కాదు, కానీ ప్రజలందరికీ రక్షణ కలుగుజేయటకి. అందుకే అక్కడ రాయబడి ఉంది, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు అనే శబ్దమునకు కూడా తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించేవాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అన్నారు. కాబట్టి ఈయన రక్షకుడు. చూడండి ఇక్కడ. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం చదవండి. లూకాసు వార్త 1:75 ఇక్కడ జకర్యా పరిశుద్ధాత్మ పౌరుడై ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. 75 చదవండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. చాలండి, రక్షణ కలుగజేసెను. ఈయన ఎట్లా అంటే దావీదు వంశమున, అందుకే ఇక్కడ దావీదు పట్టణమందు అని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఈయన ఎట్లా అంటే దావీదు వంశమున మన కొరకు రక్షణ శృంగముగా రక్షకుడుగా. ఈ రక్షకుడు ఏం చేస్తాడంటే, శత్రువుల నుండి, శత్రువులు ఎవరు మన శత్రువులు అంటే సాతాను మన శత్రువు. సాతాను నుండి మనల్ని రక్షించువాడు. అట్లాగే మనలను ద్వేషించువారు, ఎవరు మనల్ని ద్వేషించేవారంటే అపవాది సంబంధులు మనల్ని ఈరోజు ద్వేషిస్తారు. ఇటువంటి వారి నుంచి రక్షణ కలుగజేశాడు. ఈ రక్షణను ఎవరు సిద్ధపరిచారంటే మన తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి ఈ రక్షణను సిద్ధపరిచి మన కొరకు ఒక శిశువును
అనుగ్రహించాడు. అయితే పూర్వకాలంలో రక్షణ వేరే విధంగా ఉండేది. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత రక్షణ వేరే విధంగా ఉంది. పూర్వకాలంలో రక్షణ ఎలా అంటే, మనం మొదటిగా చూస్తే ఇశ్రాయేలును రక్షించుటకు మొట్టమొదటిగా దేవుడు ఏర్పరచుకున్న వారు ఎవరంటే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? తన ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. తన ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉండి అనేక రకమైన కష్టములు పడుతూ, ఎంతో ఇబ్బందులు పడుతూ, చాలా భయంకరమైన జీవితం జీవిస్తున్నారు కనుక వారిని విమోచించడానికి దేవుడు మొట్టమొదటిగా వారిని రక్షించడానికి, విమోచించడానికి ఏర్పాటు చేసుకునేవారంటే ఎవరంటే మోషే. సో మోషేకు యేసుప్రభుకి మనం కంపేర్ చేసి చూసినట్లయితే కొన్ని సారూప్యంగా ఉంటాయి, అంటే ఈ కొన్ని రెండు ఈక్వల్గా ఉంటాయి. కానీ మోషే కంటే యేసుప్రభు చాలా శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు. కానీ కొన్ని పాయింట్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. చూడండి, మోషే పుట్టినప్పుడు ఎలా పుట్టినాడు ఇక్కడ చూస్తే నిర్గమాకాండం 2వ అధ్యాయము 2వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి. కాబట్టి మోషే ఎట్లా పుట్టాడంట? సుందరుడుగా పుట్టాడు, అంతే అందమైన వాడిగా పుట్టాడు. అలాగే మన యేసు ప్రభు కూడా అత్యంత సుందరుడు. చూడండి, కీర్తనలు 45:2 చదవండి. కీర్తనలు 45:2, నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడింది. కాబట్టి మన ప్రభు సుందరుడు, మన ప్రభు కూడా సుందరుడు. అలాగే ఇంకొక పరమగీతంలో చూస్తే, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చు, అటువంటి సుందరుడు. అలాగే ఇంకొక సారూప్యం చూస్తే, మోషే పుట్టిన దినముల్లో ఆ యొక్క మగబిడ్డలను అందరినీ చంపమని ఒక ఆజ్ఞ ఉంది. అలాగే యేసుప్రభు యొక్క దినముల్లో కూడా మగబిడ్డలను అందరినీ చంపేమని ఒక ఆజ్ఞ ఉంది. అలాగే మోషే ఇంకోటి ఏం చేశాడు? ఒక యూనిక్ థింగ్ ఏం చేశాడు? ఇక్కడ చూస్తే నిర్గమాకాండం 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ఆ చిన్నవాడైన మోషే ఏం చేశాడు? తన తల్లిదండ్రులకు జీతం ఇచ్చాడు. తనను పెంచడానికి లేదా తనను చూసుకోవడానికి జీతం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఫరో లోకము ఏం చేసిందంట? ఆ బిడ్డ కొరకు జీతం ఇచ్చి అతన్ని పెంచడానికి జీతం ఇచ్చే విధంగా చూస్తాం. అలాగే ప్రభువారు కూడా తన తల్లిదండ్రులకు, తల్లి అయిన మరియకు, యేసేపుకు కూడా జీతం ఇచ్చేవాడిగా ఉన్నాడు. రండి, ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము చివరి భాగంలో చూస్తే, వారు సాగిలిపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించిరి. బంగారము ఏంటంటే డబ్బు, బంగారము. ఆ దినముల్లో మనము బ్రతకాలంటే బంగారము ఉండాలి. సో ఆ బంగారము దానితో వారు ఏం చేశారు? ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా ఆ యొక్క పరాయి దేశంలో వారు అక్కడ శిశువును పెంచడానికి కావలసిన బంగారము ప్రభువే పిలుచుకొని తెప్పించుకున్నాడు. అట్లాగే ఆ బిడ్డకు కావలసిన సాంబ్రాణి, అంటే పరిమళ వాసనగా, ఆయన ఉన్న దగ్గర పరిమళ వాసనగా ఉండాలి కాబట్టి సాంబ్రాణి ఆయనకు వచ్చింది. అట్లాగే బోళము అనేది ఒక మెడిసిన్ లాగా యూజ్ చేస్తారంట. సో అంటే ఆ బిడ్డకి ఎప్పుడైనా జలుబు చేస్తే లేదా ఏదైనా జ్వరం చేస్తే దానికి యూజ్ చేయడానికి ఆ బోళము అతనికి అర్పింపబడింది. కాబట్టి ఆ యేసుప్రభు విషయంలో వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన పెంచడానికి కానీ, ఆయన చూసుకోవడానికి కానీ కావాల్సిన బంగారం కానీ, కావాల్సిన వాటన్నిటినీ కూడా ఆయనే సమకూర్చుకున్నాడు అనమాట. అట్లాగే ఇంకా చూస్తే మోషే ఏం చేశాడు? దేవుని యొద్ద నుంచి ఒక వర్తమానము తన ప్రజలకు ఇచ్చాడు. చూస్తే నిర్గమాకాండంలో ఇక్కడ 8వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకును, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, యబూసీలకు నివాస స్థానమై పాలు తేలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి మోషే ద్వారా అప్పుడు కష్టాల్లో ఉన్నవారికి, బానిసత్వంలో ఉన్నవారికి దేవుడిచ్చిన వర్తమానము ఏంటంటే, శుభవర్తమానం ఏంటంటే, నేను మీ కష్టాలను చూస్తున్నాను,
నేను వారి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. అంతేకాకుండా మీకు ఏం చేస్తాను, ఇక భయంకరమైన జనము, ఇక్కడ చూస్తే కనానీలు, హిత్తీలు, అమోరీలు, అటువంటి జనములకు నివాస స్థానమైన వారిని అక్కడి నుంచి త్రోలివేసి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమును నీకు ఇస్తానని చెప్పేసి మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు, తన ప్రజలకు వర్తమానం ఇచ్చాడు. అలాగే ప్రభు అయిన యేసు ద్వారా కూడా తండ్రి అయిన దేవుడు మనకిచ్చే వర్తమానం ఏంటంటే, ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక వర్తమానము మన కొరకు ఇస్తున్నాడు. ఏంటంటే, అయ్యా పరలోక రాజ్యము సమీపించింది, మీ కొరకు ఒక మంచి రాజ్యం ఉంది, ఆ రాజ్యముకు నేను తీసుకువెళ్తాను, ఇదిగో నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే మీరు అక్కడికి వస్తారు, మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను. అక్కడ ఇప్పుడు ఎవరున్నారంటే పడిపోయిన ఆ యొక్క దేవదూతలు కూడా ఆ యొక్క హెవెన్లో ఉన్నారు. వారందరినీ అక్కడి నుంచి త్రోలివేసి ఆ ప్రదేశాన్ని, ఆ మంచి ప్రదేశాన్ని మీకు ఇస్తాను, ఆ పరలోక రాజ్యంలో మిమ్మల్ని చేరుస్తాను అని ఒక సందేశము దేవుడు ఇచ్చాడు. అట్లాగే ఇంకా మోషే ఏం చేశాడు, 10 తెగుళ్ళు అంటే 10 అద్భుతాలు చేశాడు. అలాగే యేసుప్రభు వారు కూడా అనేక రకమైన అద్భుతాలు మనం చూస్తాం. 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి, 5,000 మందికి పంచిపెట్టడం, ఇంకా ఎన్నో అద్భుతాలు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం, ఇక నీటి మీద నడవడం, ఇలాంటి అద్భుతమైన అద్భుతాలు ప్రభువారు చేశారు. అలాగే మోషే కూడా 10 తెగులు. అలాగే ధర్మశాస్త్రము మోషే తీసుకొచ్చి తన ప్రజలకు ఇచ్చాడు. ఇది దేవుని మాటలు, ఇవి దేవుని కట్టడలు అని ధర్మశాస్త్రమును ఏం చేశాడంట, మోషే ప్రజలకు ఇచ్చాడు. అట్లాగే యేసు ప్రభు ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. ధర్మశాస్త్రం యొక్క అసలైన అర్థం ఏంటి, ఆ వాక్యము అసలు ఎలా తీసుకోవాలి, ఎలా మీరు మిస్లీడ్ అయ్యారు, అసలైన వాక్యం ఏమిటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది ప్రభు అయిన యేసు వివరించాడు. అంతేకాకుండా పస్కా పశువు ద్వారా ఆ యొక్క మరణ సంహార దూత ఐగుప్తుల్ని చంపింది, తన ప్రజలను రక్షించింది. అయితే మన ప్రభు తానే పస్కా పశువుగా బలి అయినాడు. అయితే ఈ విధంగా ఒకప్పుడు రక్షణ తన ప్రజలు, పాపంలో ఉన్న ప్రజలకు, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రజలకు ఏ విధంగా మోషే ద్వారా రక్షణ కలుగజేశాడు. ఈ యొక్క యేసుక్రీస్తు అనే శిశువు పుట్టడం ద్వారా ఏమైందంటే ఈరోజు మనకి రక్షణ దొరికింది. ఆయన గనక పుట్టకపోతే, ఆయన గనక పుట్టకపోతే ఈ రక్షణ మనకి దొరకదు. ఇంకొక రక్షకుడు మనకి, ఇటువంటి రక్షకుడు మనకి దొరకడు. కాబట్టి ప్రభు అయిన యేసు ద్వారా మనము ఏం చేయబడ్డామంటే, మన పాపం నుండి, మన అతిక్రమం నుండి ఆయన మనల్ని విడిపించాడు. తానే బలి అయి, తన స్వరక్తం ఇచ్చి తానే బలి అయ్యి, ఆ రక్తమును మనం ఈరోజు మనం ఆ రక్తమును పూసుకొనటం ద్వారా ఏమైందంట, మనం నిర్దోషములుగా ఉన్నాము. ఆయన శరీరము తినటం ద్వారా మనం ఏం చేస్తున్నామంట, బలము పొందుతున్నాము. కాబట్టి దేవుడు ఆ శిశువు ద్వారా మనకు అనుగ్రహించింది మన పాపం నుంచి, మన అతిక్రమం నుంచి రక్షించుట. అలాగే దేవుడు ఆ తర్వాత ఎట్లా రక్షించాడంటే, తన ప్రజలను న్యాయాధిపతుల ద్వారా దేవుడు రక్షించాడు. మనం చూస్తే కొందరు న్యాయాధిపతులు, ఒత్నీయేలు ఎవరి దగ్గర నుంచి రక్షించాడంటే, ఏ ప్రజల నుంచి అంటే, కుషాన్ రిస్తాన్ అనే ఒక రాజులు దగ్గరికి ఈ ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోకి, లేదంటే వాళ్ళ చేతులు పడినప్పుడు ఒత్నీయేల ద్వారా దేవుడు రక్షించాడు. ఈ కుషాన్ రిస్తాన్ అనే ఆ యొక్క రాజుకి అర్థం ఏంటంటే డబుల్ వికెడ్నెస్, అంటే రెండంతల చెడుతనము అనే వీక్నెస్ అనమాట. అలాగే మోయాబీల్ చేతిలో నుంచి ఎహూద్ అనే యొక్క జడ్జి విడిపించాడు. ఈ మోయాబీలు లస్ట్ బోర్న్ అనే ఒక పాపమునకు గుర్తు. అలాగే దెబోరా ద్వారా కనానీయుల చేతిలోంచి విడిపించాడు. కనానీయులు లోకాశలకు గుర్తు. అలాగే గిద్యోను ద్వారా మిద్యానీయుల నుంచి విడుదల చేశాడు. ఈ మిద్యానీయులు ఎవరికి గుర్తు అంటే, ఆ యొక్క ఫాల్స్ వర్షిప్ లేదంటే విగ్రహారాధనకు గుర్తు. అలాగే జెఫెతా అనే ఒక న్యాయాధిపతి ద్వారా అమోనియల చేతుల నుంచి మనల్ని రక్షించాడు. ఆ అమోనియలు ఎవరంటే గర్వానికి గుర్తు. అలాగే సంసోను ద్వారా ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించాడు. ఈ ఫిలిస్తీన్లు ఎవరంటే దేవునికి వ్యతిరేకమైన మనుషులు.
ఆ విధంగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క ఆ యొక్క శత్రువు చేతుల నుంచి మనల్ని రక్షించాడు. అయితే మన ప్రభు అయిన యేసు ఈరోజు ఆయన యొక్క బలియాగం ద్వారా, ఆయన యొక్క పాప క్షమాపణ ద్వారా, ఆయన పొందిన విజయం ద్వారా ఏం చేశాడంట, మనకు కూడా ఈ యొక్క క్రియలు అంటే ఈ లోకాశలు, విగ్రహారాధన, గర్వము, దేవునికి వ్యతిరేకమైన పనులు, రెండంతలుగా చేసే చెడుతనం నుంచి, అనేక భయంకరమైన విషయాల నుంచి ఈరోజు మనం విడుదల పొంది మనం పరిశుద్ధులుగా పిలువబడుతూ పరిశుద్ధులుగా దేవుని మందిరంలో కూర్చున్నామంటే గన మన ప్రభువు యొక్క ఆయన అనుగ్రహించిన రక్షణే. నా విషయమే చూస్తే నా ప్రభువే కనుక నా జీవితంలో లేకపోతే, ఆయన రక్షణే కనుక నా జీవితంలో లేకపోతే, ఇక్కడ చెప్పిన ఈ యొక్క ఆ మిద్యానీయులు, మోయాబీలు, కనానీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీన్ల కంటే దారుణమైన జీవితంలో నేను ఉండేవాడిని. నా గురించి నాకే తెలుసు కదా, నా మనసు గురించి నాకే తెలుసు కదా. ఆయన ఉండడం వల్ల నేను రక్షించబడుతూ కాపాడబడుతున్నాను. రండి, యోధా రాసిన పత్రిక 1వ వచనం చదవండి. యోధా రాసిన పత్రిక 1వ వచనము. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. చాలండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఈరోజు యేసుక్రీస్తు నందు ఆయన రక్షణ యందు మనము భద్రము చేయబడిన బట్టి ఈ లోకాశల నుంచి, ఈ శరీర క్రియల నుంచి, ఈ యొక్క శత్రువుల నుంచి మనము కాపాడబడతాం. లేదంటే కనుక ఆ శత్రువు ఏం చేస్తాడు, మన విరోధైన సైతాన్ ఏం చేస్తాడు, ఏవైతే ఉన్నాయో ఈ లోకాశలు, విగ్రహారాధన, అవన్నిటినీ మనలోనికి తీసుకువచ్చి మనల్ని దేవునికి విరోధులుగా మార్చి మన నరకమునకు తీసుకుపోతాడు. అయితే మన ప్రేమ కలిగిన ప్రభు మనల్ని తన యందు భద్రం చేసి మనల్ని కాపాడుతున్నాడు. తర్వాత ఇంకా రక్షణ ఎట్లా చేశాడు ప్రభు? ఒకటి, మోషే ద్వారా రక్షణ అనుగ్రహించాడు. అప్పుడు తర్వాత న్యాయాధిపతులు, తర్వాత ఇంకెవరంటే రాజులు, ప్రవక్తలు. సౌలు ద్వారా ఫిలిస్తీన్ల నుంచి రక్షించాడు. అలాగే దావీదు ద్వారా ఎవరి చేత నుంచి రక్షించాడంటే, ఆ దినముల్లో చూస్తే ఇక్కడ మీరు 2వ సమూయేలు 8వ అధ్యాయం అంతా చూస్తే దావీదు అనేకమైన వారి మీద జయం పొందాడు. ఎవరంటే ఫిలిస్తీన్లు, సిరియన్లు, మోయాబీలు, అమ్మోనీయులు, అమాలేకీలు, ఇంకా ఇటువంటి వారందరి రాజ్యం మీద దావీదు జయం పొందాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా జయమేనంట. ఎందుకు జయం అంటే గన దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక జయము. కాబట్టి ఈరోజు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా జయం వస్తుందంటే కనుక దానికి కారణం మన ప్రభు మనకు తోడై ఉన్నాడు. అలాగే ప్రవక్తల ద్వారా కూడా దేవుడు అనేక విజయాలు అనుగ్రహించాడు. ఏలియా ప్రవక్త, ఏషియా, ఇర్మియా, ఇలాంటి ప్రవక్తలు, అనేకమైన ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ అనుగ్రహించేవాడు. తన శత్రువుల నుండి అనగా సాతాను నుండి, లేదంటే ఆ ప్రజల నుంచి ఏం చేసేవాడంటే దేవుని వ్యతిరేకుల నుంచి దేవుడు రక్షించేవాడుగా ఉన్నాడు. ఎట్లాగంటే నిజానికి చూస్తే వాళ్ళకి నిజానికి ఇశ్రాయేలీలు గొప్ప సైన్యమేమి కాదు, పెద్ద రాజ్యమేమి కాదు, వాళ్ళకి గొప్ప గుర్రములు, రథములు ఏమీ లేవు. ఆయన కూడా గొప్ప సైన్యాన్ని ఓడించేవారు. ఎలా ఓడించేవారంటే ప్రవక్తల ద్వారా. ప్రవక్తకి ముందే తెలిసిపోయేది, ఇదిగో ఈరోజు వాళ్ళు ఈ ప్లాన్తో వస్తున్నారు, లేదా ఈరోజు వీళ్ళు ఇటువైపు నుంచి వస్తున్నారు, సో కాబట్టి మీరు దానికి ఇలా చేయండి అని క్లియర్గా ముందుగానే వారికి చెప్పబడేది, ముందుగా వాళ్ళకి తెలిసిపోయేది. ఎవరి ద్వారా? ప్రవక్త ద్వారా. కాబట్టి వాళ్ళు ప్రతి దానిలోనూ జయం పొందారు. అందుకే మనం చూస్తే 2వ రాజులు 2:12 చదవండి. 2వ రాజులు 2:12. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేస్తున్నాడు. ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా కేకలు వేస్తున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవు లేకపోతే మేము ఎలా జయిస్తాం తండ్రి? వాళ్ళని, మా శత్రువుల్ని మేము జయించలేము, నువ్వు ఉండాలి, నువ్వే రథములు రౌతులు. కాబట్టి ఈరోజు మనకి రథములు, మనకి రౌతులు, మన బలము ఏంటంటే గన మన ప్రభువైన యేసే. ఆయన పుట్టుడు ద్వారా ఆయన ద్వారా మనకు కలిగిన రక్షణే. దాని ద్వారా మనము జయించబడతాం. ఎలా జయించబడతామంటే దేవుడు తన వాక్యం ద్వారా, తన యొక్క దర్శనం ద్వారా, తన యొక్క మాటల ద్వారా ఏం చేస్తాడంటే ముందుగానే హెచ్చరిస్తాడు. ఇదిగో ఈరోజు ఆ విధంగా అతను వచ్చాడు, ఇట్లా మాట్లాడాడు, దీని ద్వారా నువ్వు పాపంలో పడతావు అని ముందుగానే ఆయన హెచ్చరిస్తుంటాడు. మనం వాక్యం చదువుకుంటుంటే
ఆ దైనందిన వాక్యంలో కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. ఇదిగో ఈరోజు అది చదివినప్పుడు ఆ రోజు ఆ జరిగే విషయాల్లో కొన్ని, అమ్మో ఈరోజు ఈ వాక్యం వచ్చింది, ఇదే విధంగా జరుగుతుందని మనం హెచ్చరించబడుతుంటాం. ముందుగానే దేవుడు హెచ్చరిస్తాడు. అట్లాగే దేవుడు కూడా, యేసుప్రభు కూడా తన యొక్క జీవితకాలంలో, తన పరిచర్య జీవితంలో అనేక మందిని హెచ్చరించాడు. తన శిష్యుల్ని ఎట్లా హెచ్చరించాడంటే, అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే నా నిమిత్తం మీరు ద్వేషించబడతారు, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే యుగ సమాప్తి రోజు ఇలా జరుగుతాయి, ఈ కార్యాలు జరుగుతాయని ముందుగానే మనకి హెచ్చరించాడు. అట్లాగే ఇంకొకసారి చూస్తే అననీయాకి ఎట్లా చెప్తాడంటే, అదిగో పలానా దగ్గర సౌలు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు అని. కాబట్టి దేవుడు ముందుగానే ఏ విధంగా అక్కడ ప్రవక్తలు ఆ విషయాలన్నీ ఎట్లాగే చెప్పారో, తన ప్రజలను భద్రపరచడానికి, శత్రువు నుంచి జయం మనం పొందడానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఇదే విధంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ, మనకి తన వాక్యం ద్వారా, తన యొక్క దర్శనం ద్వారా హెచ్చరిస్తూ దేవుడు మనల్ని జాగ్రత్తగా నడిపిస్తుంటాడు. ఆ యాత్రలో మనకి జాగ్రత్తగా నడిపిస్తుంటాడు. ఒకవేళ అలాగే కనుక మనకి చెప్పకపోతే, ఈరోజు మనం అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి అనకపోతే, ఆ హెచ్చరిక దేవుడు ముందుగానే మనకి ఇవ్వకపోతే, ఈరోజు ఏది చెప్పినా నమ్మేస్తాం, ఇది చెప్తే ఇదే నమ్మేస్తాం, ఇది చెప్తే అదే. కానీ జాగ్రత్తగా ఉండండి. అలాగే నా నిమిత్తం అందరి చేత ద్వేషించబడుతున్నారు అని ముందుగా చెప్పడం వల్ల, ఈ లోకంలో ఎవరైనా మనం ద్వేషించినప్పుడు, అరే మన ప్రభు చెప్పాడు కదా, ఇలా జరుగుతుందని ఆల్రెడీ ప్రభు చెప్పాడు కదా, మనకెందుకు కంగారు, ఆయన చెప్పాడు, ఆయన వాక్యం నెరవేరుతుందని మనకెంతో సంతోషం. కాబట్టి దేవుడు అదేవిధంగా ఏదైతే డెవిల్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, రేపొద్దున సైతాన్ని ఏం చేయబోతున్నాడో, రేపొద్దున ఆయన ఆ సైతాన్ని ఏ విధంగా వస్తున్నాడో మనకి ముందుగానే చెప్పడం ద్వారా మనము జ్ఞానులమైతే వాటిని గ్రహించి, అమ్మో ఇలా జరుగుతుంది, ఇలా జాగ్రత్తగా ఉండాలి అని ముందుగానే మనము ఉంటాం. ఒకవేళ మనకి తెలియకపోతే, ఎందుకంటే మన శత్రువు ప్లాన్ ఏంటనేది మనకు తెలియకపోతే మనము అటాక్ చేయలేము. కానీ ముందుగానే మనకు ఆ ప్లాన్ తెలిస్తే మనం ఈజీగా జయించగలుగుతాం. కాబట్టి దేవుడు కలిగజేసే రక్షణ ఎట్లాగంటే, తన ప్రజలకు ముందుగానే తన వాక్యం ఇచ్చి రక్షించేవాడు. ఒకటి, మన పాపముల నుంచి మన యొక్క అతిక్రమం నుంచి ప్రభు మనల్ని రక్షించుటకు తానే బలి అయి, పశువుగా బలి అయి ఆయన మనల్ని రక్షించినాడు. రెండవదిగా దేవుడు మన శత్రువులతో పోరాడి ఆ యొక్క లోక ఆశలు, లోక యొక్క కార్యములు మనలో ఉండకుండా క్రీస్తు యేసునందు మనల్ని భద్రం చేశాడు. అలాగే మన యాత్రలో మనకి తోడై ఉండి ఎక్కడికి నడిపిస్తున్నాడంట, పరలోకముకి. ఏ విధంగా ఇక మోషే కనానులోకి నడిపించినాడో, అలాగే ప్రభు ఏం చేస్తున్నాడంట, పరమ పరలోకమునకు ఆయన మనల్ని నడిపిస్తుంటాడు. అయితే ఆ పరలోకము ఎట్లా ఉంటుంది, ఎప్పుడైనా ఆలోచించారా? పరలోకంకి వెళ్ళిపోతాం, అక్కడ బాగుంటుంది అని పరలోకంకి వెళ్ళిపోతాం అంటారు. కానీ పరలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఏముంటాయి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? పరలోకం ఎలా ఉంటుందంటే, అక్కడ ఏడ్పైనను, కన్నీళ్ళైనను, వేదనైనా అటువంటివి ఏమీ ఉండవంట. ఈ లోకంలో మనకి ఏడ్పు, కన్నీళ్ళు కొన్నిసార్లు వస్తుంటాయి. కానీ పరలోకంకి వెళ్తే గన అక్కడ అటువంటివి ఏమీ ఉండవు. అలాగే పరలోకంలో ఎవరు ఉంటారంటే, పరిశుద్ధులు ఉంటారు, విమోచించబడిన వారు ఉంటారు. ఆ పరిశుద్ధులతో జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పరిశుద్ధులతో జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనం మోషే, అబ్రహాము, ఇంకా అనేక మంది దైవజనులు, ఈవెన్ భక్త్ సింగ్ గారు, ఇలాంటి వారిని అందరినీ మనము అక్కడ చూడవచ్చు, వాళ్ళతో సహవాసం చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు. ఎంత అద్భుతం కదా మన పరిశుద్ధులతో జీవితం జీవించడం, ఎంతో సంతోషము. ఒక భయంకరమైన వారితో జీవిస్తే ఆ జీవితం ఎంతో నరకము, అయితే పరిశుద్ధులతో జీవితము ఎంతో అద్భుతము. అట్లాగే అక్కడ ఇంకా ఏముంటుందంట, మనకు తెలుసు కదా, సుందరమైన ప్రదేశము పరలోకము. అక్కడ ఏముంటుంది, సుందరమైన ప్రదేశం కనుక బంగారమైన రోడ్లు, తర్వాత వజ్రాలతో చేయబడిన ఆ యొక్క కట్టడాలు, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇంకా చూస్తే జీవవృక్ష ఫలములు, జీవజల నదులు, రకరకాల వింతలైన వృక్షములు అక్కడ ఉంటాయి. అంతేకాకుండా అద్భుతమైన పాటలు ఉంటాయి, అద్భుతమైన ఆరాధన పరలోకంలో ఉంటుంది. అంతేకాకుండా దేవదూతలు, కెరూబులు వీరందరూ ఉంటారు. ఏజ్కేల్లో చూస్తే ఒకసారి ఒక చక్రం ఉంటుందంట, ఆ చక్రము నడుస్తుంటుంది, ఆ చక్రం కూడా ప్రాణం ఉంటుందట, అంత అద్భుతం. ప్రతీది కూడా అక్కడ ఒక వింతే.
అంతేకాకుండా ఇంకా అక్కడ దేవదూతలు ఎటువంటి వారంటే తన పేరు వారు చెప్పుకోరు. దేవదూతలు చూస్తే అయ్యా నీ పేరు ఏంటనంటే వాళ్ళ పేరు చెప్పరు. నా పేరు నీకెందుకు, ప్రభువును గనపరచు, ప్రభువును మహింపరచు, అట్లాంటి వారు ఉంటారు అక్కడ. అద్భుతం అనమాట ప్రతిదీ కూడా. అలాగే ఇంకా ఫైనల్గా ది గ్రేట్ థింగ్ ఏంటంటే ఆ పరలోకంలో ప్రభువును మనం ముఖాముఖిగా చూస్తాం, ప్రభుతో మనము ఉంటాం, ఆయనతో సహవాసం చేస్తాం, ఆయనతో నివసిస్తాం. ప్రభుతో జీవించడం అంటే ఎలా ఉంటుందంటే ప్రేమ, సంతోషము, సమాధానం కలిపితే అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభుతో ఎంత సంతోషంగా ఉంటుందంటే అద్భుతమైన ప్రేమ, సంతోషము, సమాధానము కలిసి ఉంటే అదే ప్రభుతో ఉండేటనమాట. అంత సంతోషంలో, అంత సంతోషమైన కరమైన ప్రదేశంకు దేవుడు మనలను తీసుకువెళ్ళబోతున్నాడు. అయితే ఇదంతా కూడా ఇంత గొప్ప కార్యములు ఎట్లా జరిగాయంటే అందుకే వాళ్ళు అంటున్నారు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఆయన కనుక పుట్టకపోతే ఇవేమీ ఉండవు. ఆయనే కనుక పుట్టకపోతే ఇవేమీ ఉండవు. మళ్ళీ ఎవరో ఒక కొన్ని రోజులు రక్షిస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ పాత జీవితమే మళ్ళీ అలా ఉంటుంది. కానీ ఇదేంటంటే యుగయుగములు ఉండే రక్షణ, నిత్యమైన రక్షణ. కాబట్టి అందుకనే ఇంత గొప్ప దేవుడు కనుక వారు ఏం చేశారంట, మత్తయి సువార్త 10వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 చూస్తే వారు అత్యానంద భరితులే ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించారు. కాబట్టి ఈరోజు ఆరాధనకు వచ్చిన నీవు ఇటువంటి గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తును ఎట్లా ఆరాధించాలి? సాగిలపడి పూజించి ఏం చేయాలి? తమ పెట్టెలు విప్పి, పెట్టెలంటే హృదయము, మన హృదయములు విప్పి ఏం చేయాలి? బంగారం అంటే పరిశుద్ధమైన జీవితంలో గుర్తు. బంగారంతో అంటే పరిశుద్ధమైన మన జీవితంతో దేవుని ఆరాధించాలి. అలాగే సాంబ్రాణి అంటే సంతోషము, ఒక పరిమళ వాసన, లేదా మనకు చేయబడిన మేలు, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి ప్రభువును ఆరాధించాలి. ప్రభువా బంగారంతో ఆరాధిస్తా అంటే నన్ను భద్రం చేస్తావు, నన్ను పరిశుద్ధంగా ఈ వారమంతా కాపాడావు, కాబట్టి నేను ఆరాధిస్తా, నేను సాగిలిపడి నిన్ను పూజిస్తాను, ఆరాధించాలి. అట్లాగే ప్రభువా ఈ సాంబ్రాణి అంటే ప్రభువా నా జీవితంలో ఈ మేలు చేస్తావు, ఈ సంతోషం ఇచ్చావు, ఈ మంచి సువాసన ఇచ్చావు, కాబట్టి నిన్ను పూజించి ఆరాధిస్తానని మనం ఆరాధించాలి. అలాగే బోళము అంటే ఒక మెడిసిన్, చేదు టైప్ అనమాట. కాబట్టి అంటే ప్రభువా ఈ వారంలో నాకు ఈ చేదైన అనుభవం ఉంది, లేదా ఈ కష్టం ఉంది, అయినా కూడా నిన్ను ఆరాధించడం మానను ప్రభువా, నేను ఆరాధిస్తానని చెప్పి ఆరాధించాలి. ఎందుకంటే నీవు మా కొరకు రక్షకుడుగా పుట్టినావు, నీవే రక్షిస్తావు, నీవే మమ్మను భద్రపరుస్తావు, నీవే మమ్మను మా యాత్రలో మాకు తోడేయండి నిత్య జీవనకు మమ్మను తీసుకువెళ్తావు, కాబట్టి నిన్ను ఆరాధిస్తానని మనం ఆరాధించాలి. అట్లాగే ఇక్కడ చూస్తే ఆ యొక్క తూర్పు దేశ జ్ఞానులు ఒకసారి చదవండి మళ్ళీ 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అది ఆ ప్రదేశము బెత్లెహేము. వీరు తూర్పు దేశపు జ్ఞానులు, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన జ్ఞానులు. ఆ యొక్క బెత్లెహేములో రాజున్నాడు, హెరోదు రాజు ఉన్నాడు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఇంకా గొప్పవారు ఉన్నారు. మరి వారందరూ వచ్చి ఆరాధించలేదు. ఈ తూర్పు దేశ జ్ఞానులు మాత్రమే ఎందుకు వచ్చి ఆరాధించారంటే వారందరూ ప్రభువుని గుర్తించలేదు, ప్రభు కొరకు ఎదురు చూడలేదు, ప్రభువును ఆరాధించాలని వారికి ఆశ లేదు. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు తనని ఆరాధించే ధన్యతను, తనని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఏం చేశాడు? ఎక్కడో ఉన్న తూర్పు దేశ జ్ఞానులకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా మనం ఈ ధన్యతను పోగొట్టుకొని ఈ ప్రభువుని చూచి, ఆయన రక్షణ చూచి, రక్షణ అనుభవిస్తూ మనం ఆరాధించకుండా ఉంటే దేవునికి ఏం అవదండి. ఏ విధంగా తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించి, ఆయనకి పూజించి, ఆయనకి కావలసిన
ఆ యొక్క గిఫ్ట్స్ ఇచ్చి ఆయన మహింపరుస్తున్నారో, అట్లాగే నువ్వు గనక ఈరోజు ఆరాధన చేయకపోతే వేరే వాళ్ళు వచ్చి ఆరాధన చేస్తారు. ఆయన మహిమ ఎప్పుడు తగ్గదు, ఆయనకి మహిమగానే ఉంటుంది. కాబట్టి మనము ఆ యొక్క భాగ్యాన్ని కోల్పోతాం. ఇక్కడ ఆ జ్ఞానులకు ఆ భాగ్యం కలిగింది. అక్కడున్న శాస్త్రులు, ప్రధానులు, వాళ్ళందరూ రాజులు, వాళ్ళందరూ ఉన్నారు కానీ వారేం పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా నిర్లక్ష్యం చేస్తే ఈ గొప్ప ధన్యతను పోగొట్టుకుంటావు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుణ్ణి ఆరాధించుటకు ఆయన మనకు రక్షకుడిగా ఆయన మనకు రక్షకుడిగా పుట్టాడు. మన పాపం నుంచి విమోచించాడు. మన కొరకు ఆయన బలి అయి తన యొక్క పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. మన శత్రువైన సైతాను చేతిలో పడకుండా, మన విరోధుల చేతిలో మనం పడకుండా దేవుడు ఈరోజు భద్రపరుస్తున్నాడు. అనేక రకమైన శరీర క్రియల నుంచి ఆయన మనల్ని క్రీస్తులో భద్రం చేస్తున్నాడు. అలాగే ఆయన మన యాత్రలో మనకు తోడై ఆయన తన యొక్క పరిశుద్ధ పరలోకమునకు, మనకి నిత్య జీవమునకు వారసులుగా తీసుకువెళ్ళటకు ఆయన మనలను నడిపిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి దేవుడు పుట్టడం వల్లనే ఇవన్నీ కూడా మనకి దొరికినాయి. కాబట్టి ఈ రక్షణను బట్టి, ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి మనం దేవుని ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.